మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల శంఖారావం మోగుతా ఉంది. ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు ఒక పక్కన నిలబడితే మరో పక్కన పేదవాడి కోసం జగనన్న ఒక్కడే నిలబడి ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నాడు. దీనికి సాగకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమాన్ని అందించి ఈరోజు జగనన్న అందరి మనసుల్లో ఒక పదిలమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ఎన్ని రాజకీయ పార్టీలు కలిసినా కూడా ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉండి ఒకే ఒకడు పోరాడుతున్నా కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తా ఉన్నారు, అభిమానిస్తా ఉన్నారు, మరలా ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఎదురు చూస్తా ఉన్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని కొన్ని రాజకీయ పార్టీల వారు ఈ 5 సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని ఈ మాసంలో అంటే ఏప్రిల్ మే మాసాలలో రావాల్సినటువంటి సుమారు 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, విద్యా దీవెన ఇలాంటి పింఛన్స్ ఇలాంటివన్నీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఈరోజు ఎన్నికల కమిషన్ వారికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఫిర్యాదు చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఇవి కొత్తగా నెలకొల్పినటువంటి సంక్షేమ పథకాలు కాదు. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి ప్రతి ఒక్క గడప గడపకి తలుపు తట్టి ట్రాన్స్పరెంట్ గా అందరికీ అందించేటువంటి పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లో కొనసాగుతా ఉంది. ఆ 5 సంవత్సరాల్లో భాగంగా ఏదైతే ఈ పథకాలు ఇవ్వాల్సినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయం ఇప్పుడు వచ్చింది. ఆ వచ్చిన సమయానికి ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఇవి కొత్తగా పెట్టి కొత్తగా అనౌన్స్ చేసి లేదా కొత్తగా ఎన్నికల కోసం ఎన్నికల ప్రజల యొక్క ఓట్ల కోసం చేయాల్సినటువంటి పరిస్థితి కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇవి జరుగుతా ఉంది కాబట్టి ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి మరి ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి మొత్తం వెళ్లి ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి ఎన్నికల కమిషన్ ద్వారా అవి ఇవ్వకుండా ఈరోజు చేయాలని చెప్పేసి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచమైనటువంటి రాజకీయ మనస్తత్వం గలవాడో గత 2-3 నెలల నుంచి మనకు అర్థం అవుతాం. ఎందుకంటే ప్రతి నెల 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా అవ్వ తాతలకి అందరికీ కూడా వికలాంగులకి వితంతువులకి అందరికీ కూడా ఇంటికి వెళ్లి తలుపు తట్టి పింఛన్ ఇచ్చేటువంటి కార్యక్రమం దేశ చరిత్రలో ఎక్కడా లేకపోయినా కూడా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థలు పెట్టిన తర్వాత వాలంటరీ వ్యవస్థ నెలకొల్పిన తర్వాత తలుపు తట్టి పింఛన్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు అవి కూడా ఓర్చుకోలేక వాటిని కూడా తట్టుకోలేక నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి ఒక పచ్చ చొక్కా వేసుకున్నటువంటి పచ్చ మనస్తత్వం కలిగినటువంటి ఒక వ్యక్తితో కోర్టును ఆశ్రయించి వాలంటరీ వ్యవస్థల్ని కూడా సమూలంగా నిర్మూలించేటువంటి దానికి వాళ్ళు పథక రచన చేశారు. దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ వారు గాని కోర్టు వారు గాని ఈ ఇంటికి వెళ్ళి పింఛన్ ఇచ్చేటువంటి కార్యక్రమం లేకుండా వాళ్ళు బ్యాంకులు వేయండి లేకపోతే వచ్చి తీసుకోండి అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ఎండలకి ఈ 45-46 డిగ్రీల ఎండలకి ఈ రోజు కొంతమంది వృద్ధులైతే వికలాంగులైతే ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. వెళ్ళి ఎండలకి రోడ్డు మీదకి వచ్చి నడుచుకుంటే వెళ్ళి ఆ యొక్క ఎండల్లో వెయిట్ చేసి మరీ ఆ పింఛన్ తీసుకుంటా ఉంటే అక్కడక్కడ కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత కుట్ర కుతంత్రాల రాజకీయం చేస్తా ఉన్నాడో అర్థమైపోతుంది. ఒక పక్క పింఛన్ విషయంలో కావచ్చు, ఒక పక్క 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వివిధ సంక్షేమ పథకాల గురించి కావచ్చు. ఇప్పటికైనా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా తెలుసుకోండి, అవగాహన చేసుకోండి. మీకు ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందో, ఏ ప్రభుత్వం మంచి చేసిందో, ఏ ప్రభుత్వం వల్ల మీ జీవితాలు చాలా సంతోషంగా హాయిగా ఉన్నాయో మీరు తెలుసుకొని ఆ ప్రభుత్వాన్ని మీకు ఆదరించాలి, ఆ ప్రభుత్వాన్ని ఓటేయాలి అని చెప్తూ మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండమైన మెజార్టీతో నన్ను గెలిపించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.